డబ్బులు అంటే మన వేరే ఒకటి కొట్టించా. ఫోన్ లేదంటే నేను ఫోన్ లేకుండా ఎక్కడంటే ఒక ఫోన్ కొనిపెట్టి పంపించా. ఇలా నాకు అసలు ఏం లేదు, అసలు మనకు కరెక్ట్గా పని సెట్ అవుతుందా. ఒక కొనుక్కొచ్చి నేను మొన్న లైన్ చేస్తే బాగా పూజ చేస్తాను. మేము ఉన్న రూమ్ పక్కన. అయ్యా నువ్వు ఆదివారం అన్నాడు మంచిది కదా, నువ్వేం చేయొద్దు, సోమవారం కాడి నుంచి చాలా బాగుంది ఆయన అన్నారంటే ఇక అట్లా పక్కన పెట్టా. అది జరిపోయింది. సర్లే ఇవ్వాలన్నా నాకు 2 నెలలు కోసుకున్నాను ఎక్కడ సార్ చెక్ చేద్దామని ఇక నాకు పంపించి ఇది బదిలే. శని గారు బాబా ఆయన తోటలో ఉన్నాయి గెల్ల, నీకు నచ్చిన గెల్ల కోసుకెళ్ళని అంటున్నారు. మరి ఇంకే శుభ్రంగా బండి పిట్టలు తాగేస్తుంది బాబు. ఏమి ఎక్కడ చేస్తారు మాకు అది? ఎంత తీసుకుంటారు? అదే ఎంత తీసుకుంటారు ఖాళీ పెట్టి 5 అసలు బండి మొన్న 5,000 ఎక్కించాడు కల్లోడు. 5,000 ఎక్కించే కారు పెట్టి చేయలే. అది కంపల్సరీ చేయించుకోవాలి. ఇదివరకు 2 నెలలు కొడితే వెంకటాపురం వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి వచ్చి అటు ఇటు తిరిగేది. అసలు వెంకటాపురం వెళ్ళి ఇప్పుడు నర్సాపురం వచ్చానా చంద్రులు కూడా ఎంతో ఏమన్నా నమ్మకం దొరుకుతుంది. ఏం చేస్తాడు మమ్మల్ని మాకేం అర్థం కాదు. మీ చెల్లెలు నేనైనా కొట్టేసుకుంటా మొన్నలు తీసుకురాయా నేనైనా కూర్చున్నాను అనుకుంటున్నాను. మొన్న 1500 అవుట్ చేసింది అర్థంతరంగా. లెక్కలేదంట. 6% ఎంత ఉన్నారు. అర్థంతరంగా నీరసం అయిపోయి కాలు చేతులు నొప్పిపోతే బాగా భయం వేసి సీనియర్ గారి తీసిన డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి బ్లడ్ టెస్ట్ అవి చేసి అమ్మ బ్లడ్ అసలు లేదు, బ్లడ్ కావాలి, నిద్ర 2 ప్యాకెట్లు ఎక్కించుకుంటావా అన్నది. అమ్మ నేను ఎక్కించుకున్నాను అన్నాక సరే 10 రోజులకి మందులు రాస్తున్నా, మందులు చూశాక చేద్దాంలే అని మళ్ళీ మందులు రాసేది. ఒక్కో ట్యాబ్లెట్ 18 రూపాయలు. ఆ ట్యాబ్లెట్ అనేది అట్టట్టా ఉంది. మళ్ళీ నిన్న రాత్రి రూపాయలు అయింది, మళ్ళీ 50 రూపాయలు. ఇదేమో ఆగేది కాదు. అమ్మాయి తీసుకోవాలి. ఏమవుతుంటే పిల్లలు తీసుకొచ్చి వాళ్ళు చూపించాక రేపా ఇయ్యాలి 11కి వెళ్ళిపోవాలి, 12 రోజులు వెళ్ళిపోవాలి. ముహూర్తం బాగుందా? మొత్తం అక్కడే పరమార్చండి. ఇక్కడ చింతపూడిలో మనకి ఏమన్నా చిన్న గది శ్రీమంతం చేస్తున్నారా? చిన్న శ్రీమంతం చేస్తున్నారు. సీమంతం లేదు అన్నారండి వాళ్ళు. ఎట్ట పెడుతున్నారండి నన్ను. నేను అడిగా సీమంతం కట్టానండి అంటే అప్పుడు మాకు ఖర్చు పడలేదు ఏమి లేదు అన్నారు. ఎక్కడ ఉందమ్మా? ఎక్కడ ఉందా? అక్కడ నర్సాపురం అది అత్తవారింటి కూడా ఉంది. వాళ్ళు వెళ్ళి తీసుకురావాలా? చెల్లి చెల్లి వెళ్తుంది. అయితే అక్కడ పెద్ద అమ్మాయి చెల్లి వెళ్తున్నా తీసుకొస్తాను. ఖర్చు పడలేదు అన్నంతా మళ్ళీ ఫోన్ చేసి నేను ఒక 20,000 పంచుకోవాలని మళ్ళీ అన్నాను. ఖర్చు పడలేని వాళ్ళు మళ్ళీ ఇళ్ళకి ఎట్ట పంచుతారు? పంచుకోరు కదా. ఏంటంటే వాళ్ళు అసలు 7 చెట్లు అర్థం కాకుండా 40 లక్షల రూపాయలు కట్టాలి. వాళ్ళు మళ్ళీ వస్తే మన పిల్లలు తీసుకొచ్చారు. బంగారం 5 లక్షలు రావు బంగారాన్ని. అలా వచ్చిన మేము వచ్చిన కాడికి కడితే ముందు వచ్చిన కాడికి తలకైనా గిట్టిగా తర్వాత చెప్తాను ఏదో రంగా చెప్పాను. నేను మన అల్లుడు ఎగురుతుంటే సీరియస్ అయ్యాను. పిల్లల్ని చూద్దామని వెళ్ళాను. డబ్బులు ఎవరైనా అయితే ఎగురుతుంటే కొంచెం సీరియస్ అయ్యా. ఎగురుపాటు ఓకే పెట్టిన వాళ్ళు 3 నెలలు వేసుకోలేకుండా గొలుసు పెట్టు ఎవరితో గొలుసు పెట్టుకుంటున్నాం దానిలో సీరియస్ అయ్యాయి. సీరియస్ వాళ్ళ అమ్మ నాన్న పిల్లల్ని గట్టి
ఇచ్చారు పక్కన నా కనబడదు ఇంకా 10 రూపాయలకి ఇచ్చేస్తే మాకు తలకాయ నొప్పి తీరిపోతుంది వాడు బియ్యం వండుకుంటే పొద్దున్న సాయంత్రం కూడా అవుతుంది రూపాయలు పొద్దున కట్టుకుపోతే ఇంకా అన్నీ ఏంటంటే ఇబ్బందులు ఉన్నది తర్వాత తిరిగి మైనర్ ఏదైనా తీసుకోండి కాదు బంగారాల కన్నా ఇచ్చారు అసలు ఇవ్వకుండా లేదుగా అసలు ఇవ్వకుండా చేసింది కాదుగా నన్ను కొంచెం సంవత్సరం తర్వాత పెడతానన్నాను అల్లుడు చూడమంటాడని గవ్వ పెట్టేశాను. హలో